आगे कुछ मांगो। बाबू लोगो आंटी చాలా మంది అడుగుతారండి మీ వాళ్ళు చూడండి బయట చూడండి ఎంతమంది ఉన్నారు అన్న సేవలకు నడవాలి సేవలకు బయట లోపల అన్న కేంద్ర వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాసర పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. మనం చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు బారులు తీరిన పరిస్థితి. 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు
మొదలయ్యాయి. పండితుల మంత్రోచ్చరణల మధ్య సుప్రభాత సేవ, అభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు. 3 గంటల నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక గర్భగుడి ఆవరణలో ఇవాళ పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసానికి భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో 3 మండపాలు ఏర్పాటు చేసి అక్షరాభ్యాసానికి కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అభిషేకాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు అధికారులు అయితే భారీ ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా తన కూతురుకి అక్షరాభ్యాసం చేయించారు ఇదే మండపంలో. ఇక ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది ఇలా ప్రత్యేక? నల్గొండ డిస్టిక్, మాది చండూరు మండలం, గట్టుపల్లి గ్రామం నుంచి వచ్చాము. మా ఇలా వసంత పంచమి అని అక్షరాభ్యాసం చేపిస్తే బాగుంటుందని వచ్చాము. కానీ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఉదయం 4 గంటల నుంచే దర్శనానికి పంపిస్తున్నారు. మంచి దర్శనం అయిపోయింది. ఎన్ని గంటలు పట్టింది దర్శనానికి? ఇప్పుడు మామూలుగా 1.5 అవర్ అయిపోయింది అంతేగా. అక్షరాభ్యాసం 4 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇది మొత్తం మీద భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్నారు. భారీ సంఖ్యలో తరలిచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలిచ్చి అక్షరాభ్యాస వేడుకల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళ అమ్మవారి పుట్టినరోజు కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్లు కూడా ఇక్కడే మకాం వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేశారు. గత వేడుకలతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు బాగున్నాయనేది భక్తులు చెప్తున్నారు. ఇక ఉదయం 9 గంటలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయాధికారులు చెప్పారు. ఇక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులైతే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక క్యూ లైన్లో ఉన్న చిన్నారులు కావచ్చు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేసేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా అడుగడుగున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు, చాలా చంటి పిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇవాళ విశిష్టమైన దినం. అమ్మవారి చదువుల తల్లి కోవెల్లో అక్షరాభ్యాసం ఈరోజు చేపిస్తే బాగుంటుందనే ఒక నమ్మకంతో భక్తులు ఇవాళ పెద్ద సంఖ్యలో తరలిచ్చి అక్షరాభ్యాసాలు అయితే చేయిస్తుంటారు. సో అక్షరాభ్యాసానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఇక ఈరోజు వసంత పంచమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కలెక్టర్ కొద్దిసేపటి క్రితం వచ్చారు. తన కూతురికి కూడా అక్షరాభ్యాస వేడుకలు అయితే నిర్వహించారు. ఇక భక్తుల రద్దీ మనం చూడొచ్చు. క్యూ లైన్లు బాగున్నాయి. అమ్మవారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందనేది అధికారులు చెప్తున్నారు. చాలా చంటి పిల్లలతో వచ్చారు. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ రద్దీ? హైదరాబాద్ నుంచి వచ్చాము. బాగానే ఉంది. ఇది మేము విఐపి ఆన్లైన్ టికెట్ తీసుకున్నాము ఆల్రెడీ. సో మాకు కొంచెం అర్లీగా అయిపోయింది. అదర్వైజ్ మా నైట్ నుంచే చాలా లైన్ కడుతున్నారు. బాగుంది అరేంజ్మెంట్. ఈరోజు వసంత పంచమి కాబట్టి మా అబ్బాయిని తీసుకొచ్చాము అక్షరాభ్యాసం కోసం. మా ఫ్యామిలీ అందరితో వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది దర్శనం. సో ఇది మొత్తం మీద భక్తులు పెద్ద ఎత్తున తరలొచ్చి అమ్మవారికి దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో అక్షరాభ్యాసం కంప్లీట్ అయింది. బాగుంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయండి. మంచి పంతులు, పూజారులు కూడా మంచి దర్శనం చేయించారు. అన్ని విధాలుగా ఓకే అండి. మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము. బాగా చేశారు ఇక్కడ. మంచి అన్ని ఏర్పాట్లు బాగా. ఎన్ని గంటల నుంచి క్యూ లైన్ 4 o'clock వచ్చాము. సో ఇది మొత్తం మీద అయితే భారీగా తరలివచ్చిన భక్తులు అయితే అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. భారీగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేసి అక్షరాభ్యాసానికి కావచ్చు, దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ? ఆదిలాబాద్ నుంచి వచ్చాం సార్. చాలా వసతులు బాగా ఏర్పాటు చేశారు. అన్నం కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్ని చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. వసంత పంచమి కాబట్టి మా కూతురికి మేము అక్షరాభ్యాసం కొరకు వచ్చినాము. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. కానీ కొద్దిగా ఏమంటే ఇది విఐపి పాస్లు అని చెప్పేసి కొందరికి పర్మిషన్లు ఇచ్చి నార్మల్ వాళ్ళని కొద్దిగా లైన్లో నిలబెట్టి అదొకటి మాకు ఇబ్బంది అనిపించింది. మిగతా మొత్తం బాగున్నాయి. ఇది మొత్తం మీద అయితే భక్తుల అభిప్రాయాలు. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిచ్చారు. 2 నుంచి 3 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతుందని చెప్తున్నారు. ఇక అక్షరాభ్యాసానికి ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిచ్చారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు. ఇటు పక్క మహారాష్ట్ర నుంచి కూడా
భక్తులు తరలొచ్చి వాళ్ళు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. మనం చూడొచ్చు, విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది పిల్లలు తెల్లవారుజాము నుంచి ఇక్కడ తీసుకొచ్చి అక్షరాభ్యాసాలు చేయించారు. అక్షరాభ్యాసం అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. సో జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితం తన కూతురికి ఇక్కడే అక్షరాభ్యాసం కూడా చేయించారు. సో మొత్తం మీద వసంత పంచమి ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం, అమ్మవారి పుట్టినరోజు కూడా కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిచ్చి ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలకు క్యూ కడుతుంటారు. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల రద్దీతో కిక్కిరిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైతే భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాసరలో భక్తులు బారులు తీరారు. చూడొచ్చు, అక్షరాభ్యాసం కోసం భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి 3 గంటల నుంచే ఇవాళ ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. ఈ బాసర అమ్మవారి క్షేత్రం పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తే బాగుంటుంది అనేది, అంటే అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఇవాళ అక్షరాభ్యాసానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తుంటారు. సో ఆ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. ప్రత్యేకంగా ఆలయంలో గర్భగుడిలో 3 ప్రాంతాల్లో ప్రత్యేక అక్షరాభ్యాసాల కోసం ఏర్పాటు చేశారు. గతంలో గర్భగుడిలో ఉండే అక్షరాభ్యాస కేంద్రాలు ఈ రోజు మాత్రం 3 ప్రాంతాల్లో అక్షరాభ్యాసానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక దూర ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచితో పాటు మిగతా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిచ్చి ఇవాళ ప్రత్యేక అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచే భక్తుల రద్దీ అయితే ఉంది. పెద్ద సంఖ్యలో తరలిచ్చిన భక్తులు ఇవాళ అక్షరాభ్యాసానికి చేయిస్తున్నారు. మనం చూడొచ్చు, చిన్నపిల్లలతో ప్రత్యేకంగా అక్షరాలు దిద్దించి వాళ్ళ అక్షరాభ్యాసానికి శ్రీకారం చుడతారు. దీనికోసమే వసంత పంచమి కోసం ఎదురు చూస్తుంటారు. పెద్ద సంఖ్యలో వసంత పంచమి పర్వదినాన అక్షరాభ్యాసం చేయిస్తే బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు విజ్ఞానం సంపాదిస్తారనేది ఒక ఆలోచన అయితే భక్తుల్లో ఉంటుంది. ఇక అక్షరాభ్యాసానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పంతులు ఉన్నారు. వాళ్ళ విశిష్టతకు సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతో వాళ్ళ పూజారులు ఉన్నారు. సో ఇవాళ ప్రత్యేకత తెలుసుకుందాం. సో ఎట్లా ఉంది సార్ వాళ్ళ స్పెషల్ ఏంది, ఎట్లా ఉంది అక్షరాభ్యాసం? ఓం ఐం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. సుప్రసిద్ధమైన జ్ఞాన సరస్వతి బాసరలో ఈరోజు విశేషంగా మాఘమాసంలో మొదటి పంచమిని శ్రీ పంచమి, దీన్ని వసంత పంచమి కూడా అంటారు. ఈరోజు అమ్మవారికి దర్శించుకున్నట్టయితే, అమ్మవారిని ప్రార్థించినట్టయితే మనకు సకల విద్యా బుద్ధులు కలుగుతాయని ప్రతీతి కాబట్టి చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసమై అమ్మవారిని ఈరోజు మనస్ఫూర్తిగా ఆరాధించినట్టయితే మంచి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని విశేషంగా ఆరాధించినట్టయితే విశేషమైన ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి 3 సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా అమ్మవారి పాదాల చెంత అక్షరాభ్యాసం చేసినట్టయితే ఉన్న చదువులకు బాట వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు కనుక అమ్మవారిని దర్శించి అమ్మవారిని ప్రార్థించినట్టయితే మనకంతా శుభం కలుగుతుంది, ఉన్నత విద్యలకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. అక్షరాభ్యాసానికి పొద్దున ఉదయం వేకువజామున 3 నుంచే ప్రారంభం చేయబడింది. అక్షరాభ్యాస మండపాలను, ప్రత్యేకమైన అక్షరాభ్యాసం 3 మండపాలను ఏర్పాటు చేయండి. ఒక్కొక్క మండపంలో దాదాపు 1 నుంచి 5 అర్చకులను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఉన్నాం. ఇది మొత్తం మీద అక్షరాభ్యాసానికి దాదాపుగా 3 మండపాలు ఏర్పాటు చేశామనేది అర్చకులు చెప్తున్నారు. దాదాపు అర్చకులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్చకులు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇక్కడ ఆ దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? వీళ్ళు పెద్ద సంఖ్యలో భక్తులు బాగా మంచిగానే చేశారు సార్, ఇబ్బంది బాగానే జరిగింది. ఎంతమంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది? చాలా మంది వస్తారనుకుంటున్నాను, చాలా మంచిగా జరుగుతుంది. అక్షరాభ్యాసానికి పెద్ద సంఖ్యలో వస్తుంది. 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, మిగతా రాష్ట్రాలు కూడా వచ్చారు. చాలా మంచిగా జరుగుతుంది, వస్తాను చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది సార్. సో ఇది మనం చూడొచ్చు, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేశామంటున్నారు. ఇవాళ అక్షరాభ్యాసానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలొచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా అర్చకులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా 3 మండపాలు, అంటే ఇది ప్రత్యేక దర్శనం దాదాపు 1000 రూపాయలకు సంబంధించింది ఉంటుంది. ఇక్కడ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అక్షరాభ్యాసానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలు దాటిన ప్రతి చిన్నారి కూడా ఇవాళ అక్షరాభ్యాసం చేస్తే విద్యా బుద్ధులు వస్తాయనేది ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. అందుకనే వసంత పంచమి రోజే ప్రత్యేకంగా ఇది అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? మేము సంగారెడ్డి నుంచి వచ్చినాం. ఏంది స్పెషల్ ఏంది అక్షరాభ్యాసం? ఈరోజు వసంత పంచమి అందుకోసం
చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ పిల్లలకి వాళ్ళ అక్షరాభ్యాసాలు అయితే చేయించిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హుజరాబాద్. అంటే మాకు బేబీ 3 years ఉంది. ఇప్పుడు అక్షరాభ్యాసం ఇక్కడ చేయించుకోవాలనేది సెంటిమెంట్. సో అందుకోసమే ఇక్కడికి వచ్చాము. బట్ హెవీ క్రౌడ్ ఉంది. 3 o'clock నుంచి స్టిల్ నౌ ఇంకా అవ్వట్లేదు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద అయితే ఉదయం 3 గంటల నుంచే ఆ ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఈ భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామనేది అధికారులు చెప్తున్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాసర్లో భక్తుల రద్దీ ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్తున్నారు. ఇక్కడే ఉండి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ప్రస్తుతంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ మేడం అంటే అక్షరాభ్యాసానికి సంబంధించి కావచ్చు బాసర్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాటు చాలా మంచిగా అయింది. క్యూ లైన్ మేనేజ్మెంట్, పోలీస్ బందోబస్తీ, మన ఎండౌమెంట్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి మంచిగా మేనేజ్మెంట్ చేస్తున్నారు. క్యూ లైన్లో ప్రత్యేకంగా సిట్టింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు భక్తులతో పాటు చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు కాబట్టి వీళ్ళ కోసం వాటర్, పాలు, బిస్కెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక నేను కూడా కొంతమంది క్యూ లైన్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ అయ్యారు. ఇప్పుడు ఎంటైర్ డే ఉన్నాయి కాబట్టి అది సేమ్ మన ఎంటైర్ డే కూడా చూస్తాము. ఇప్పుడు ఎంతమంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది. వాళ్ళకి అనుగుణంగా ఎట్లాంటి ఏర్పాట్లు? పోయిన సంవత్సరం మనకి 2 days వచ్చింది, కానీ ఈ సంవత్సరం 1 day కాబట్టి 1 lakh కంటే ఎక్కువ భక్తులు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా మంది మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నారు. క్యూ లైన్లో కొంచెం ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. మీకు అట్లా మీ దృష్టికి వచ్చింది? నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 క్యూ లైన్స్ తిరిగి వచ్చాము. ప్రస్తుతానికి ఎలాంటి ఏమి ఇబ్బంది లేదు. క్యూ లైన్ చాలా పక్కడ్బందీగా చేస్తున్నాము అండ్ చాలా ఫాస్ట్గా ఇప్పుడు కూడా దర్శనం అవుతుంది. సో మన దృష్టిలో ఏం రాలేదు ఉంటే మన ఇమీడియట్గా కరెక్షన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎట్లాంటి సూచనలు చేస్తారు? దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్స్ క్లియర్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది. మీరు వస్తే కొంతసేపులో మీకు దర్శనం అవుతుంది. కొద్దిగా ఓపిక పట్టాలి ఎందుకంటే రష్ హెవీ ఉన్నాయి. కానీ మన తరఫు నుంచి మీకు క్యూ లైన్లో కూడా వాటర్, పాలు అవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. వెదర్ కూడా ఎప్పుడు సపోర్టివ్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు దర్శనం చేసుకోవచ్చు. వచ్చి అమ్మవారిది ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. సో ఇది మొత్తం మీద నిర్మల్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇవాళ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేవు. సాయంత్రం వరకు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. సో భక్తుల రద్దీకి అనుగుణంగా అయితే ఏర్పాట్లు చేశాం. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన ఏర్పాట్లు అయితే చేశామని అధికారులు చెప్తున్నారు. ఇది జిల్లా కలెక్టర్ చెప్తున్న అభిప్రాయం. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిర్మల్ జిల్లా నుంచి.